టీటీడీ అక్రమాలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై అనేక ఆరోపణలున్నాయి. శ్రీవాణి ట్రస్ట్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. ఇంజనీరింగ్ విభాగం మాటున భారీ అక్రమాలు జరిగాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో అస్మదీయులకు కాంట్రాక్టులు ఇచ్చారు. స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలకు కోట్ల రూపాయలు అప్పగించారు. దర్శనాల కేటాయింపులోనూ భారీగా అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోంది. స్వామివారి నైవేద్యం కైంకర్యాల విషయంలోనూ మాజీ ఈవో ధర్మారెడ్డి జోక్యం చేసుకున్నారు. టీటీడీ అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. అయితే ఇంకా టీటీడీలో ధర్మారెడ్డి శిష్య బృందం ఉంది. కీలక పోస్టుల్లో ధర్మారెడ్డి మనుషులు పనిచేస్తున్నారు. వారిని పక్కన పెట్టుకునే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టీటీడీలో విషయాలను ఎప్పటికప్పుడు ధర్మారెడ్డికి కొందరు అధికారులు చేరవేస్తున్నారు. దీంతో విజిలెన్స్ విచారణ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మారెడ్డి మనుషులను పక్కన పెట్టాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ అక్రమాలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై అనేక ఆరోపణలున్నాయి. శ్రీవాణి ట్రస్ట్లో అక్రమాలు జరిగినట్లుగా ఆధారాలున్నాయి. ఇంజనీరింగ్ విభాగం మాటున భారీ అక్రమాలు జరిగాయని, రివర్స్ టెండరింగ్ పేరుతో అస్మదీయులకు కాంట్రాక్టులు ఇచ్చారన్నట్లుగా తెలుస్తోంది. స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలకు కోట్ల రూపాయలు అప్పగించారు. దర్శనాల కేటాయింపులోనూ భారీగా అక్రమాలు జరిగాయి. స్వామివారి నైవేద్యం కైంకర్యాల విషయంలోనూ మాజీ ఈవో ధర్మారెడ్డి జోక్యం చేసుకున్నారు. టీటీడీ అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. అయితే ఇంకా టీటీడీలో ధర్మారెడ్డి శిష్య బృందం ఉంది. కీలక పోస్టుల్లో ధర్మారెడ్డి మనుషులు పనిచేస్తున్నారు. వారిని పక్కన పెట్టుకునే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టీటీడీలో విషయాలను ఎప్పటికప్పుడు ధర్మారెడ్డికి కొందరు అధికారులు చేరవేస్తున్నారు. దీంతో విజిలెన్స్ విచారణ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మారెడ్డి మనుషులను పక్కన పెట్టాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ అయితే కొనసాగుతోంది. తాజాగా విజిలెన్స్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? టీటీడీలో ధర్మారెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రత్యేక అధికారిగా వచ్చిన ధర్మారెడ్డి అటు తర్వాత జవహర్ రెడ్డిని పంపించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈవోగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీలో అవినీతికి పెద్దపీట వేశారనే చెప్పాలి. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,500 రూపాయలు తీసుకుంటూ 500 రూపాయల టికెట్ భక్తులకి దర్శనానికి కేటాయించడం జరిగింది. ఈ ట్రస్ట్కు సంబంధించిన డబ్బులను ఏ అకౌంట్కి జమ చేశారు, ఎక్కడ చేశారు అనేది టీటీడీ పూర్తి స్థాయిలో
చెప్పడానికి కూడా గతంలో నిరాకరించింది. ఓ పర్యాయం ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు 2 అకౌంట్లలో జమ చేస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత కేవలం ఒక అకౌంట్కే వేస్తున్నామని చెప్పి మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇలా భక్తులను కూడా గందరగోళానికి చేసింది. అయితే టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉన్నంత కాలం అతని పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అతనికి భజన చేస్తూ వైకాపా నాయకులకి అండదండలతోటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో రెచ్చిపోయారని చెప్పాలి. ఎందుకంటే టీటీడీ CVNDSOగా ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ GMగా ఉన్నటువంటి శేషారెడ్డి కానీ వీళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళు టీటీడీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు టీటీడీలో కొనసాగుతూ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు కొమ్ము కాస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇక్కడ టీటీడీకి సంబంధించిన వివరాలన్నీ చేరవేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండేవాళ్ళు. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కానీ ఎక్కడ కానీ వీళ్ళకి సంబంధించిన ఒక ప్రకటన కానీ వీళ్ళ పనితీరు మీద ఎక్కడా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం అనేది గమనార్హం. అయితే అటు తర్వాత టీటీడీ ఈవోగా వచ్చిన తర్వాత స్వామివారి అన్నప్రసాదాలకు సంబంధించి కరోనా కారణం చెప్తూ భక్తులకి ఇది సాంప్రదాయది సేంద్రియ వంటకాలను సేంద్రియ పదార్థాలతోటి ప్రసాదం అందజేస్తామని చెప్తూ కూడా ఆ స్వామివారి ప్రసాదాల నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పడిపోయే విధంగా వాటిని నాశనం చేసే విధంగా చర్యలు చేపట్టారని చెప్పని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే వచ్చింది. స్వామివారి అన్నప్రసాదానికి వెళ్ళిన భక్తులు కూడా అన్నప్రసాదాన్ని తిన్న తర్వాత తాము ఇటువంటి భోజనాన్ని గతంలో ఎన్నడూ తిరుమలలో చూడలేదని చెప్పని సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. మీడియా పైన కూడా ధర్మారెడ్డి పూర్తి స్థాయిలో నియంత్రణ చేసి ఆంక్షలు విధిస్తూ తనకి ఎవరైతే అన్యాయులుగా ఉంటారో ఆ వారిని మాత్రమే తన పక్కన ఉంచుకుంటూ మిగిలిన వారిని అందరినీ తమ వారు కాదంటూ బయటికి తరిమేసే ప్రయత్నాలు అయితే గతంలో చాలా వరకు ప్రయత్నం చేసి అలాగే సఫలీకృతమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పుడు ధర్మారెడ్డికి అంటకాగిన వ్యక్తులు కూడా ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఉండడం కూడా గమనార్హం. వీళ్ళు ఎప్పటికప్పుడు టీటీడీలో జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ధర్మారెడ్డికి చేరవేస్తూ దానికి సంబంధించిన ఏవైతే పత్రాలు కానీ లేదంటే సమాచారం కానీ పూర్తి స్థాయిలో విచారణ అధికారులకు అందజేయడం లేదని చెప్పిన ఒక వాదన అయితే తిరుపతి వేదికగా బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వం టీటీడీ ఈవోను మాత్రమే మార్చింది కానీ టీటీడీలో ఉన్న ధర్మారెడ్డితో అంటకాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన ప్రస్తుత ఈవో పక్కనే ఉంచి విచారణకు ఆదేశించడం ద్వారా సమగ్ర విచారణ జరిగే అవకాశం లేదని చెప్పిన ఒక వాదన వినిపిస్తోంది. టీటీడీ ప్రక్షాళన కూడా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం లేదని చెప్పని కూడా చెప్తున్నారు. కాబట్టి రాజకీయ పక్షాలు కూడా ఏదైతే ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ మీద కూడా కొత్త అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ధర్మారెడ్డి వెంట జరిగిన శేషారెడ్డి కానీ శివకుమార్ రెడ్డి కానీ లేదంటే జేఈఓ వీరబ్రహ్మం కానీ మరో జేఈఓ గౌతమి కానీ వీరందరూ కూడా జేఈఓ వెంట ఉంటూ జేఈఓకి భజన చేసి అప్పుడు ఈఓకి భజన చేసిన వ్యక్తులే వీరు పూర్తి స్థాయిలో టీటీడీలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఏమాత్రం వివరాలు కానీ పూర్తి స్థాయిలో విచారణకి సహకరించడం లేదనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. గతంలో సిఈగా టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్గా పనిచేసినటువంటి రామచంద్రారెడ్డి కూడా అతని పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా పాలక మండలి అతన్ని ప్రత్యేక హోదా ఇచ్చి ప్రత్యేక అధికారిగా అతన్ని నియమించడం జరిగింది. ఆయన ప్రస్తుతం కూడా ప్రత్యేక అధికారిగా టీటీడీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెగ్యులర్ సిఈగా నియమించాల్సిన వ్యక్తిని కూడా పదోన్నతులు కల్పించాల్సింది కూడా ఇప్పటిదాకా టీటీడీలో పదోన్నతులు కూడా సిఈకి ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతులు లేకుండా రామచంద్రారెడ్డి ఏమి చెప్తే అది చేసేదానికే టీటీడీ అధికారులు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో జరిగిన ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్లు కానీ ఇంజనీరింగ్ వర్క్స్ జరిగాయో వాటి నుంచి పెద్ద ఎత్తున రామచంద్రారెడ్డి ఆ కనుసన్నల్లోనే అవినీతి చోటు చేసుకుందని ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఎన్నికలకు ముందు పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే విధంగానే ఏదైతే గోవిందరాజస్వామి సత్రాలు 2, 3 ఉన్నాయో వాటిని కొట్టివేసి ఆగమేఘాల మీద కొత్త వ్యక్తులకు టెండర్ ఇచ్చి ఆడ పెద్ద ఎత్తున భవంతిని నిర్మించాలని చెప్పి దానికి సంబంధించిన పనులు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు చోటు చేసుకున్న అధికార పార్టీ నాయకులకి ఈ టెండర్ల నుంచి ఈ కాంట్రాక్టుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేవలం
తిరుమల తిరుపతిలోని టీటీడీ 7 బిల్డింగ్లకు మాత్రమే పరిమితమై అక్కడ ఉన్న అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అధికారులు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల కనసనాల్లో పనిచేసి వాళ్ళ అనేనుగా ఉన్న వ్యక్తులు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకి పూర్తిగా సహకరించడం లేదు, వీళ్ళు పూర్తి స్థాయి వివరాలు అందించడం లేదని చెప్పిన వాదన బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీంలో కూడా వైఎస్ఆర్సీపీ పాలనలో ఎవరైతే అధికారులు కొంతమంది ఉన్నారో టీటీడీలో పనిచేసి అటు తర్వాత ఎన్ఫోర్స్మెంట్కి వచ్చారో వాళ్ళు కూడా ఈ విచారణ బృందంలో ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే ఏదైనా సరే ఒక సమస్యని కనుక బయటికి తీస్తే అందులో తాము కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన మూలాలను పూర్తిగా తెలియనీయకుండా ఏదైతే బబ్బిపెట్టి మాయ చేసే ప్రయత్నంలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ అనేది కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు మేధావులు కానీ లేదంటే వివిధ రాజకీయ పక్షాల నాయకులు కానీ సాధువులు కానీ లేదంటే సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి స్వరూపానంద స్వామి బిల్డింగ్ సంబంధించిన వివరాలలో కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మాధురి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.